సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాయి. దోపిడీని ఈ నియోజకవర్గంలో నిలువు దోపిడీ చేశారు. మళ్ళీ ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఒక ప్రజా విజయాన్ని ఈ రాష్ట్రంలో సాధించడం జరిగింది. అది ప్రజలందరూ కూడా కోరుకుంది ఒకటే, మార్పు. ఆ మార్పు దేనికోసం అంటే ప్రజల సంక్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం. అలాగే ఇవాళ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా తొలి శంకుస్థాపన ద్వారా తొలి అడుగు మన నియోజకవర్గంలోనే పడింది. సో ఏ క్రెడిట్ అయినా ఆయనకు వచ్చేదంతా మనకే వచ్చింది ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళకి. అలాగే మేము కూడా కోరేది ఏంటంటే, వారు కేంద్ర మంత్రిగా ఎదిగారు, వారి సహకారం ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఉండాలి. ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని అమలు చేసే దానిలో వారి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు శంకుస్థాపనకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇదివరకు మామిళ్ళపల్లి నుంచి కొట్టెంపూడి వచ్చే రోడ్డు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడే వేసాం. నేను ఈ మధ్యన మామిళ్ళపల్లి గ్రామంలో ఒక ఆయన ఒక ఇది కట్టుకున్నాడు ఆ రోడ్లో. ఆ రోజు వెళ్ళి నేను ఆ రోడ్డును వద్దామని ఒక ఆలోచన చేద్దామని ప్రయత్నం చేసి రోడ్డును వెళ్తామంటే, ఈ రోడ్డును వెళ్ళటానికి కుదరదు, మీరు వెళ్తే మీ బళ్ళు కూడా మధ్యలో ఆగిపోతాయి, కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళండి అని చెప్పారు మాకు. మరి ఇవాళ 5,19,00,000 రూపాయలతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మామిళ్ళపల్లిలో మొదలైన రోడ్డు మరి తాళపాలెం కట్టెంపూడి వరకే ఆకుండా తిరిగి మన జీబీసీ రోడ్డు వరకు. ఎందుకంటే మేము ఎన్నోసార్లు మనం వచ్చాం ఊళ్ళోకి, మమ్మల్ని అడిగారు గ్రామస్తులు, కట్టెంపూడి గ్రామస్తులు, దుమ్ము మా మొహాన కొట్టి పోతున్నాయండి మీ కార్లు అని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు మేము భరించాలని చెప్పి కూడా ఈ గ్రామంలో మమ్మల్ని అడగటం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొదటి శంకుస్థాపన మన ఎంపీ గారి చేతుల మీద చేయించి చక్కగా ఇక్కడ ఈ రోడ్డు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఎడ్లపాటి వెంకట్రావు గారికి చాలా ఇష్టమైన రోడ్డు ఇది. ఎందుకంటే గాంధీ గారు తాళపాలెం నిడుబ్రోలు స్టేషన్లో దిగి తాళపాలెం గ్రామం వచ్చారు. ఎడ్లపాటి వెంకట్రావు గారు జడ్పీ చైర్మన్గా ఉన్న కాలంలో దీనికి గాంధీ మార్గ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి ఆ రోజు ఈ రోడ్డు ఏర్పాట్లో ఆయన కూడా కీలక పాత్ర వహించారు. ఎడ్లపాటి వెంకట్రావు గారు ఇక్కడ మన మధ్య లేకపోయినా మనకి ఎంతో సుపరిచితులు. ఈ ఆర్చ్ ఆ రోజే తెలిసిందే, ఆర్చ్ అనేది గాంధీ మార్గం అంటే తాళపాలెం వెళ్ళే రోడ్డు కాబట్టి, గాంధీ గారు వెళ్ళిన ఊరు కాబట్టి దాని ప్రాధాన్యత ఉండే విధంగా జిల్లా పరిషత్లో గాంధీ మార్గ్ అని చెప్పి దీనికి నామకరణం చేసిన పరిస్థితి. రెండో వైపు చూస్తే ఇందాక నేను మామిడిపల్లిలో చెప్పాను, మరి మన మీద పోటీ చేసిన అభ్యర్థి యొక్క ఊరు మామిడిపల్లి. మనకి ఆ గ్రామంలో మెజారిటీ లేకపోయినా రాకపోయినా మేము కోరుకుంటుంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రమే అని చెప్పి తెలియజేస్తాము. ప్రజల అవసరాలు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆకాంక్షలే ఈ నియోజకవర్గంలో మాకు ముఖ్యం.
కానీ ఇవాళ మాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే నిన్న మనం చూస్తే మనం 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని గ్రామాల్లో ప్రజల మీద అడ్డగోలుగా దౌర్జన్యం చేసిన నాయకులు, చిన్న సంఘటనలు జరిగితే వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో జరిగిపోయిందని చెప్పి, మరి నేను అనుకోవడం కేంద్ర మంత్రి గారు ఇంకా ఆయన నేను అనుకోవడం ఒక 40 రోజులు అయి ఉంటుంది, ఇంకా కుర్చీలో కూడా సర్దుకోక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటారు. అధికారం వచ్చింది, ఇంకా మన మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కుర్చీల్లోనే సర్దుకోలా, సరిగ్గా కూర్చోలా, ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథ కల్పించాలనే ఉద్దేశంతో, రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో బయలుదేరాడు ఆయన. కానీ నేను కోరేది ఒకటే, విఘ్నత కలిగిన ప్రజల తీర్పుని ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 సంవత్సరాలు మీ పాదాల కింద నలిగిపోయి పోలీసుల యొక్క అడ్డం పెట్టుకొని మీరు చేసిన రాక్షస పాలన కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే చివరికి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉంటే దాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మేము ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసే దానిలో భాగంగా పెన్షన్ రెట్టింపులు చేస్తే, ఎన్నికల ముందు మనం చూసాం మండు టెండలో ముసలాళ్ళు వెళ్ళి బ్యాంకుల దగ్గర పడిగాపులు కాశారు. దగ్గర సచివాలయంలో 1,50,000 మంది ఉన్నారు ఉద్యోగులు, ప్రతి ఇంటికి తిరిగి పెన్షన్ పంచచ్చు మహాప్రభు అని చెప్పి ఆ రోజు మనం అందరం కూడా చెప్తే ఇది సాధ్యపడదు అని చెప్పి బ్యాంకుల్లో వేసి ముసలాళ్ళని తీసుకెళ్ళి వీడియోలు, ఫోటోలు తీసి రాక్షస ఆనందం పొందిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ముసల కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూపెట్టాం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొద్దున్నే 6 గంటల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి సాయంత్రానికల్లా 195 మందికి పెన్షన్లు పంచారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తే ఏదైనా సాధ్యమని చెప్పి చూపెట్టడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం పేదాళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం, పేదాళ్ళకి పండగ చేయడానికి వచ్చిన ప్రభుత్వం. కాబట్టి నేను కోరేది ఒకటే, ప్రజలుగా మేమందరం కూడా, మా అందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అద్వితీయమైన మెజారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా మా ఊపిరి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. చూస్తా ఉంటే మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినట్టుంది. కాకపోతే ఒక ప్రభుత్వమైన పోస్ట్లో ఉన్నాం కాబట్టి చక్కగా మాట్లాడాలి కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు నేను. ఏదేమైనప్పటికీ పొన్నూరు నేర్చుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తొలి అడుగుతో స్టార్ట్ అయ్యి 3.5 లక్షల మెజారిటీ తోటి ఒక మంచి ప్రహసనలాగా అది ముందుకు వెళ్ళింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ఎక్కడ అడ్డంకు లేకుండా జరుగుతాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా దానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటా ఉన్నాను. మరి నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే రూరల్ యాక్చువల్గా చాలామంది ఏమన్నారంటే, ఈయన డాక్టర్ కదా, హెల్త్ మినిస్టర్ అవ్వచ్చు, లేదంటే చదువు చెప్తారు కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమని అడిగారు. మీ అందరికీ ప్రపంచానికి తెలియనిది ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ కావాలని అడిగిందే మేము. ఎందుకు అడిగామంటే ఇదంతా గ్రామీణ ప్రాంతం, రైతులు ఉన్నటువంటి ప్రాంతం. భారతదేశం కానీ ఇండియా కానీ 70% రూరల్ మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఎక్కడ తిరిగినా కూడా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను డాక్టర్గా చేసే మేలు కన్నా కూడా ప్రజలకు ఇది ఎక్కువ మేలు జరుగుతుంది సార్.
మనం రూరల్ డెవలప్మెంట్ అడుగుదామని బాబు గారికి చెప్తే బాబు గారు కూడా కరెక్ట్ ఇదే విధానం రూరల్ డెవలప్మెంట్ అడుగుదామని చెప్పి తీసుకున్నటువంటి సహాయ మంత్రి పదవి ఇదని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఇందులో రూరల్ డెవలప్మెంట్లో కొన్ని రోడ్స్ వస్తాయి, ఎక్కువ బడ్జెట్ లేదు, కొంత బడ్జెట్ ఉంది. ఎక్కువ హౌసింగ్ స్కీమ్ ఉంది, లార్జ్ బడ్జెట్. తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం, మన్రేగా. ఆ పథకాన్ని ఎంత ఎక్కువ వాడుకుంటే మనం అంత మంచి పనులు చేయొచ్చు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, రామాంజనేయులు గారు ఆ రోజు కలెక్టర్గా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆలోచించి ఆ నిధులను ఏ విధంగా ఎన్నో డిపార్ట్మెంట్లను కన్వర్జెన్స్ చేసి, అంటే అన్నిటినీ ఒక దగ్గరే తీసుకొచ్చి వారం సమీక్షలు పెట్టి 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. ఎందుకంటే ఆ సిమెంట్ రోడ్లకి ఫండింగ్ అంటూ ఎక్కడా ఉండదు. గ్రామీణ సడక్ యోజనలో కూడా సిమెంట్ రోడ్లకి అన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చే మెకానిజం ఎక్కడా లేదు. అది వాళ్ళందరూ కూడా కలిసి కష్టపడి తెలివితో చేస్తే ఆ రోడ్లు వచ్చినాయి మీ అందరికీ కూడా. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా వదిలేసి ఆ నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక, అదేవిధంగా ఇవే కాకుండా ఇంకా చాలా నిధులు ఉన్నాయి. హౌసింగ్ స్కీమ్ కానీ వేరే నిధుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మెజారిటీ స్కీమ్స్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇందులో వాళ్ళు ఇచ్చే 60% 20-20-20 చొప్పున అంశాల వారీగా ఫస్ట్ 20% వర్క్ చూపించిన తర్వాత మిగిలిన 20% ఇస్తారు మనం డబ్బులు కంట్రిబ్యూట్ చేశాక. వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు 20% ఇచ్చారు, వీళ్ళు ఆ 20% లాక్కున్నారు. వీళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఇవ్వపోయేటప్పటికి తర్వాత రావాల్సిన 40% రాక ఆ నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక ఈరోజు ఇటువంటి అధ్వాన్నమైనటువంటి పరిస్థితిని మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ రోజున మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక మంచి సెక్రటరీని ఎన్నుకున్నారు, కృష్ణ చైతన్య గారని. ఆయనతోటి నిన్నంతా కాసేపు కూర్చున్నాం. అదేవిధంగా ఇక్కడ బాలు నాయక్ గారు ఉన్నారు, వారు మొన్న 2 రోజులు ఢిల్లీ వచ్చారు. కూర్చున్నాం. మనం గ్రామాల్లో రోడ్లు ఎలా వేయాలి, మనకున్న పథకాలు ఏంటి, ఆ పథకాలకి ఇక్కడ ఏ విధంగా మ్యాచింగ్ అవుతుంది, మ్యాచింగ్ కాకపోతే ఎలా చేయాలి రాబోయే పథకాలు. అదేవిధంగా నరేంద్ర గారిని నేను ఫోన్ చేసి మనకి కొంత బ్యాలెన్స్ ఉంది పాత పథకాల్లో, మీరు అర్జెంటుగా కొన్ని రోడ్లు లిస్ట్ ఇవ్వండి అంటే 24 గంటల్లో టకటకా రెడీ చేసి నాకు రోడ్లు ఏమేమి కావాలో ఇచ్చినటువంటి ఒక గట్టి బలమైన నాయకులు నరేంద్ర గారు. ఇవి ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్తా ఉన్నానంటే మీరు ఎన్నుకునేటప్పుడు వ్యక్తులు బలమైన నాయకులు కావాలి, వాళ్ళకి సమాజం మీద ప్రేమ ఉండాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2 రోజులు లేట్ అయితే మీకు ఒక 10 కిలోమీటర్ల రోడ్డు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ని ఫాస్ట్గా తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి పథకాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఉంది. అందుకని బాలు నాయక్ గారితో కూర్చొని మా వర్షన్ మేము చెప్పి అన్ని రాష్ట్రాల వర్షన్ చెప్పించి, అంటే కొత్త పథకంలో ఏంటంటే అప్గ్రేడేషన్కి రోడ్లు లేవు. కొత్త చిన్న 100 మంది ఉండేటువంటి హట్స్ ఉండేటువంటి ప్లేసుల్లోనే రోడ్లు వేస్తూ ఉంటున్నారు. అలాంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో లేవు. మనం నష్టపోయే అవకాశం ఉంది. సో దానికోసం ఫైట్ చేస్తూ ఉన్నాం, దీన్ని ఎట్లా పెట్టాలి అనేది. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అంటే మీరు ఎవరికి వాళ్ళు చెప్పుకోలేరు. కాకపోతే మండే టు ఫ్రైడే ఢిల్లీలో నేను మినిస్టర్గా ఉండాలి, అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడే ఉంటాం. సాటర్డే సండే నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు సాధ్యమైనంత వరకు చేసి పెడతాం. కొన్ని మీరు అడుగుతూ ఉన్నారు రైల్వేలు, ఇవన్నీ వాటి డీటెయిల్స్ నాకు కరెక్ట్గా తెలియదు, బట్ మాట్లాడటం అయితే జరుగుతుంది. అన్నీ మీరు అనుకునేవన్నీ జరుగుతాయని మాత్రం, అన్నీ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని మాత్రం మీరు ఊహించుకోవద్దు. బట్ ప్రయత్నం అయితే చేస్తాం, అంతవరకు ఒకటి. రెండోది, రేపు వచ్చేటువంటి మన్రేగా నిధులతోటి
మిగిలిపోయిన కొన్ని రోడ్లు, అదేవిధంగా డ్రైనేజెస్ ఒకటి చేయాలనేది నా ఆలోచన. అదేవిధంగా రేపు బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కూర్చున్నాక డ్రైనేజెస్, మూడోది హౌసెస్. ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీరు నరేంద్ర గారిని అప్రోచ్ అవ్వండి, మీరు లిస్టులో పేరు పెట్టుకోండి. ఇల్లు సాధ్యమైనంత వరకు ఎక్కువ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది నా చేతుల్లో ఉన్నటువంటి పని, అది ఒకటి చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.